హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయడం కోసం ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల పేరుతో యాప్ను విడుదల చేయడం జరిగింది. దరఖాస్తుదారుని అన్ని వివరాలైతే సేకరిస్తారు. గతంలో ఏదైనా ఇంటి స్కీమ్ లో లబ్ధి పొందారా, ఎలాంటి వాహనాలు ఉన్నాయి, స్థలం ఎవరి పేరు మీద ఉంది, కుటుంబంలో ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారా, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులతో పాటు ఇతర వివరాలను అయితే తీసుకోనున్నారు. దరఖాస్తుదారుడు ఇచ్చే సమాచారాన్ని యాప్ లో నమోదు చేసిన తర్వాత అన్ని కోణాల్లో అయితే క్రోడీకరించి ఏఐ టెక్నాలజీ కీలకంగా పనిచేయనుంది. అన్నింటినీ పరిశీలించిన తర్వాతే అసలైన నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. తొలి సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లను కేటాయిస్తారు. మొత్తంగా 45 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను 4 దశలుగా అయితే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. లబ్ధిదారులకు మరో వెసులుబాటును కూడా సర్కార్ కల్పించింది. ప్రభుత్వం అందించే 400 చదరపు అడుగుల డిజైన్ ను అనుసరించాల్సిన పని లేదు అని తెలిపింది. ఇంకా స్థలం కలిగి ఉంటే 500 చదరపు అడుగుల్లోనూ ఇల్లు కట్టుకునేందుకు వెసులుబాటును కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏఐ టెక్నాలజీ ద్వారా లబ్ధిదారులను గుర్తించి వారికి ఇండ్లను ఇవ్వనుంది. అమలు చేయబోయే ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి మాత్రమే ఇండ్లు అందే విధంగా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.